నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 17, 2025 రోజున కరీంనగర్ కొత్తపల్లి హవేలీ వీక్లీ మార్కెట్లో ప్రజల సౌకర్యార్థం చల్లటి త్రాగునీటిని అందించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు ఇలా కాలానుగుణంగా ప్రజా అవసరార్థం జిల్లాలోని అనేక ప్రాంతాలలో గల వీక్లీ మార్కెట్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, చలికాలంలో ఫ్రీగా దుప్పట్లను పంపిణీ చేయడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. కానీ వీరు చేసిన సేవలను చెప్పుకోకపోవడం, ప్రచారాలకు ఇష్టపడకపోవడం వీరి సేవా నిరతికి నిదర్శనంగా భావించవచ్చు. కొత్తపల్లి హవేలీలో దారుల్ ఖైర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నారని కొత్తపల్లి ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్న మా ప్రతినిధి అక్కడికి వెళ్లి ఈ న్యూస్ ను కవర్ చేయడం జరిగింది. ఎవరి వద్ద పైసా ఆశించకుండా ఈ సొసైటీ సభ్యులు మాత్రమే ఇందులో భాగస్వాములై సేవలను అందించడం పట్ల ఇది తెలుసుకున్న వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కాంగ్రెస్ సీనియర్ జిల్లా నాయకులు అన్నం సత్యంగౌడ్, కొత్తపల్లి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రుద్రరాజు, తాజా మాజీ కౌన్సిలర్ ఉన్నల విజయ రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి మాజీ ఉప సర్పంచ్ ఖాజా ఖాన్, కాంగ్రెస్ నాయకులు జి శ్రీను, దారుల్ ఖైర్ సొసైటీ కరీంనగర్ ప్రెసిడెంట్ అండ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించిన తక్షణమే అక్కడి ప్రజలు సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. डॉक्टर साहब शरीफ भाई आए हुए हैं वहाँ दारुल खैर सोसाइटी करीमनगर में एस्टैब्लिश हुआ सर। जनाब डॉक्टर कुद्दूस साहब साल हम लोग जो है वीकली मार्केट्स में पानी का इंतजाम कर रहे हैं, ठंडे पानी का। और ये जो है कुत्तापल्ली में ये सेकंड ईयर है, लास्ट ईयर भी करे थे हम लोग, ये सेकंड ईयर है। हमारे यहाँ राजू साहब और वीरा रेड्डी साहब वगैरह जो है यहाँ पे गाँव खाजा भाई गांव के जिम्मेदार है, पूनम सत्यम, इन लोगों की कोऑपरेशन से हम लोग जो है यहाँ पे पानी का जो है सेंटर लगाने में कामयाब हुए और हर साल लगाएंगे इंशाल्लाह। और इसी तरीके से हम दूसरे मुकामात पे भी कर रहे हैं, करीमनगर है, चोपादंडी है, गंगाधरा है और भी मुकामात पे हम लोग पानी का वीकली मार्केट्स में कर रहे हैं। थैंक यू। మున్సిపల్ పట్టణంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కొత్తపల్లి మార్కెట్లో నీళ్ళ కోసం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దానికి ఇబ్బంది కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఎండాకాలంలో ప్రతి గురువారం రోజున వీరు చలివేంద్రం ఏర్పాటు చేయడము మా కొత్తపల్లి మున్సిపల్ పట్టణ ప్రజల తరఫున మరియు నాయకుల తరఫున ఆ సొసైటీ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాగే మా కొత్తపల్లి మున్సిపల్ పట్టణానికి ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ కొత్తపల్లి ప్రజల పక్షాన మీరు ఈ ప్రజలకు చేసే చలివేంద్రం నీటి ఇబ్బంది లేకుండా తీసుకున్నందుకు మరొక్కసారి మా నాయకుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ వారు మా కొత్తపల్లి గ్రామ వారసంతలో ప్రతి బేస్తవారం నాడు వారు వచ్చే ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఎండా వేడిని తట్టుకునేందుకు చల్లటి మంచినీరు సౌలభ్యం చేస్తున్నారు. వారికి మా కొత్తపల్లి గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కొత్తపల్లి తాజా మాజీ కౌన్సిలర్ పున్నాల రమేష్ గారు దారుల్ ఖైర్ సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. దారుల్ సొసైటీ కరీంనగర్ వారిచే మరి ఈరోజు మన మార్కెట్లో అంటే కొత్తపల్లి అంగట్లో మరి గత సంవత్సరం ప్రారంభించడం మరి అదేవిధంగా ఈ సంవత్సరం మరి ఎండాకాలంలో వాళ్ళు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి కొత్తపల్లి పట్టణంలో ఉన్నటువంటి మార్కెట్లో మరి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రతి బేస్తవారం నాడు వారు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ వాటర్ సప్లై, కూల్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. వారిని ప్రత్యేకంగా సొసైటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి వీరితో ఇంకా గతంలో ఎన్నో కార్యక్రమాలు మరి కరీంనగర్ పట్టణంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు చేయడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ నీటి ఎద్దటిని తీర్చాలన్నటువంటి భావన వాళ్ళకు ఉండడం నిజంగా వాళ్ళని ఆ సొసైటీని మనం అభినందిస్తూ మరి ముఖ్యంగా మా కొత్తపల్లి పట్టణానికి ఇచ్చేసిన 2వ సంవత్సరానికి ఇచ్చేసినటువంటి మన మాజీ ఉప సర్పంచ్ ఎండి ఖాజా ఖాన్ గారు, మరి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పొన్నం సత్యనారాయణ గారు, మరి రుద్రరాజన్న గారు, బంగారాజన్న అంటారు, ఆయన వారి స్నేహితుల ద్వారా మరి నిర్ణయం గత 2వ సంవత్సరం నుంచి ప్రారంభించడం, మరి గడ్డంసిల్లు టౌన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారు వచ్చినటువంటి సొసైటీ సభ్యులందరూ వీరారెడ్డి,
అబ్దుల్ కూసు అజీజ్ భాయ్ మన మీ అందరు కొంచెం పేర్లు పేరున ఈ నీటి ఎద్దటి ఈ ఎండాకాలంలో ఈ చక్కటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మా సొసైటీని ప్రత్యేకంగా మేము అభినందిస్తూ మరి కొత్తపల్లి పట్టణంలో మరి ఇంకా రానున్న కాలంలో ఇంకా వివిధ కార్యక్రమాలు చేయాలని ఆ సొసైటీ వారిని ఆహ్వానిస్తూ మరి ఎప్పుడు మా సొసైటీ తరఫున మరి వారు చేస్తా అంటే మేము ఉన్నటువంటి కొత్తపల్లి ఉన్నటువంటి యువకులందరం ఎప్పుడు చూద్దాం వారికి ఉంటూ మా రుద్ర రాధన్న సహకారంతో మరి ఎప్పుడు వారు చెప్పంగానే మేము ఎప్పుడు అందరం రెడీగా వచ్చేసి చేస్తాం ఇంకా చేద్దామని ఉద్దేశంతో మీకు అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మీరు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే చాలా నీటి ఎండా తిరువతను మీరు గమనించి రెండో సంవత్సరం పెట్టడం మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి మీకు మరొకసారి శుభాకాంక్షలు ఇస్తూ మీరు మీ సొసైటీ మంచిగా అభివృద్ధి చెందాలని ఇంకా మరి భగవంతుని ప్రార్థిస్తూ మరి మాకు అవకాశం వచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.